జగిత్యాల జిల్లాలో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. ధాన్యం కొనుగోలులో అధికారులు ఆలస్యం చేస్తున్నారని మెట్పల్లి పాత బస్టాండ్ జాతీయ రహదారి వద్ద రాస్తారోకో నిర్వహించారు. సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని ఇబ్బంది పెడుతోందన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని మెట్పల్లి కోరుట్ల ఆర్డీఓలకు వినతి పత్రాన్ని అందజేశారు బీఆర్ఎస్ నాయకులు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సైడ్ లో ఉండండి రాబా. రైతులకు 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా రైతులకు పండించిన పంటకు 500 బోనస్ ఇస్తానని ప్రకటించి ఏదైతే ఓట్లు నిన్నగాక మొన్న 4 రోజుల కింద ఓట్లు అయిపోయాక నిన్ననే ముఖ్యమంత్రి మాట మార్చడం జరిగింది. రైతులు పండించినటువంటి సన్న వడ్లు ఇస్తా అని చెప్పడం చాలా దుర్దరమైన పని. దీనికి ప్రతి రైతు వ్యతిరేకిస్తూ ఉన్నారు. రైతు పండించినటువంటి పంట సన్నధాన్యం కానీ దొడ్డు ధాన్యం కానీ ఏ వరి పండించినా ప్రతి పంటకు 500 బోనస్ ఇచ్చి తీరాలని చెప్పి మా యొక్క టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏం పరిస్థితి ఉంటుందో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుస్తుండే. నిజంగా మా గౌరవ ఎంపీ గారు చెప్పినట్టు 420 హామీలు ఇచ్చారు. దాంట్లో మొట్టమొదటిసారి మా రైతులకే వెన్నుపోటు కొడుస్తారు. రైతులకు ధాన్యం అంటే తెలుసు కానీ సన్నధాన్యము దొడ్డు ధాన్యం అనేది ఉండదు సార్. దయచేసి ఇప్పటికైనా మీరు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వెంటనే మా పండించిన రైతుల యొక్క ఆ లెక్కలను తీసుకొని ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే విధంగా అందరికీ క్వింటాలకు 500 బోనస్ ఇస్తాను మీరు మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టోను గౌరవ ఖురాన్ మాదిరిగా భగవద్గీత మాదిరిగా మరి ఆ బైబిల్ మాదిరిగా మీరు భావించి ప్రకటన చేసిరు.